హాయ్ అండి. ఒంగోలు ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి ఆయన జనసేన పార్టీకి వెళ్ళడంతో జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారని చెప్పేసి పార్టీ నుంచి చాలామంది ఉత్సాహంతో ఎదురు చూశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని అప్పచెప్పారు. అయితే శివప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒక సౌమ్యుడు అనే పేరు ఉంది ఆయనకి జిల్లాలో. మరీ ముఖ్యంగా వారి తండ్రి అయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా వారి తల్లి అయినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ప్రస్తుతం జిల్లా జెడ్పీటీసీ చైర్మన్గా ఉన్నారు. వీరి కుటుంబం సౌమ్యమైన కుటుంబంగా పేరు ఉంది. అయితే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది ఏంటంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. ఎందుకు మౌనం? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మౌనం యొక్క కారణం ఏమిటి అంటే ఈయనకు ఇష్టం లేకుండా పార్టీ బాధ్యతలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారా, లేదంటే రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మీద తిరిగి కేసు పెట్టింది అధికార పార్టీ. అందువలన మనం ఇటువంటి పరిస్థితుల్లో సైలెంట్గా మౌనమే మంచిది అనే ఉద్దేశంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారా అనేది కొంతమంది ఆలోచనలో పడేసింది ప్రకాశం జిల్లాలో. మరీ ముఖ్యంగా పార్టీ ఓడిపోయినా గెలిచిన పార్టీ అధ్యక్షుడి గురించి ఎవరైనా కొన్ని అనుమానాలు కానీ కొన్ని నిందలేసినప్పుడు మాత్రం జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు ఖచ్చితంగా దానిని వివరణ ఇవ్వాలి. పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ అధికార ప్రతినిధులు కూడా బలంగా పనిచేస్తేనే పార్టీ బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద సెకీ ఒప్పందాల గురించి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ వస్తే దాని మీద అనేక జిల్లాల పార్టీ ప్రెసిడెంట్లు మాట్లాడినప్పటికీ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాత్రం నోరు మెదపకపోవడం మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మౌనం ప్రకాశం జిల్లాలో దేనికి అనే ఒక సంకేతం చూస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తొందరలోనే జనవరి 3వ వారంలో జిల్లాల పర్యటన సందర్భంగా ఆ తర్వాత ఏమైనా ఒక నిర్ణయం ఉంటుందా, లేకపోతే పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు ఏమైనా మారుతాయనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.